హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో చూసేది ఏంటంటే వెజిటేబుల్ దమ్ బిర్యానీ క్లియర్గా చూపిస్తాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనమాట. బట్ నేను అడిషనల్గా మష్రూమ్ యాడ్ చేసుకున్నాను, ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అవైలబుల్లో లేక బీన్స్ మిస్ అయింది. బీన్స్ బదులు నేను గ్రీన్ బఠానీ వేసాను అనమాట. నెక్స్ట్ మష్రూమ్ వేసాను, ఇంకా పన్నీర్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బిర్యానీలో లేయర్స్ వేయడం ఇలా అంతా ఏమి ఉండదు. సింపుల్ ప్రాసెస్లో దమ్ బిర్యానీ ఇదనమాట. చాలా వరకు దమ్ బిర్యానీ అంటే గ్రేవీ రైస్ లేయర్స్ వేసి దమ్ చేయడం ఇలా ఉంటుంది కదా. అండ్ మ్యారినేషన్ కూడా చేస్తారు వెజిటేబుల్స్. సో అలా అంతా ఏముండదు. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి చెక్క, లవంగ, యాలుక అండ్ బిర్యానీ ఆకు అండ్ ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకునేసి, టమాటో కూడా ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి పల్చగా. సో పుదీనా, కొత్తిమీర క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను యూజ్ చేసిన వెజిటేబుల్స్ వచ్చేసి కాలీఫ్లవర్, క్యారెట్ ఇలా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్, ఆలు అనమాట. ఆలు వచ్చేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సైడ్ పార్ట్ మాత్రం చిన్న అలా క్రాస్గా వచ్చేస్తాయి. మనకి ఇబ్బంది అయితే ఏం లేదు, అన్నీ వేసుకోవచ్చు. బట్ బిర్యానీకి మనం పెద్ద సైజ్ అని అంటాం కదా, చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ సేమ్ అలాగే అనమాట. అండ్ బఠానీ తీసుకున్నాను. బీన్స్ అయితే నాకు దొరకలేదు. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. బట్ ఉన్న వాటితో మనం మంచి టేస్టీగా దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, చూపించిన చెక్క, లవంగా, యాలుక బిర్యానీ ఆకు వేసేసి నెక్స్ట్ ఆనియన్స్ని ఇలా స్మాష్ చేస్తూ ఆయిల్లో వేసేసాను. ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. అలా లేయర్స్ విడిపోతాయి కదా ఆనియన్స్, త్వరగా ఫ్రై అవుతాయి. కొద్దిసేపు మూత పెడితే మనకు ఆనియన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది త్వరగా. నెక్స్ట్ మూత తీసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అప్పుడు పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ టోటల్గా డీప్ ఫ్రైలో మనం బ్రౌన్ ఆనియన్ చేసినట్టుగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర, పుదీనా వేగేలోపు అవి ఇంకా మరీ బ్లాక్ అయిపోతాయి. సో అందుకనేసి కొత్తిమీర, పుదీనా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వేసేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నేను మిక్సీ పట్టాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తేనే మనకి అరోమా స్మెల్ అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ వేసే విధానం ఎలా అంటే, ఒక 1 గ్లాస్ రైస్కి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనకి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వగానే టొమాటో యాడ్ చేసేసుకోవాలి. టొమాటో మంచిగా మనకు త్వరగా కుక్ కావాలంటే కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట. అంటే మంచి పేస్ట్గా సాఫ్ట్గా స్మాష్ అయిపోవాలి. టొమాటో అంటే సాల్ట్ వేస్తే త్వరగా అయిపోతుంది, మంచి గ్రేవీ లాగా కూడా వస్తుంది అనమాట. సో అందుకని మంచిగా స్లోగా మనం మూత పెట్టుకుంటూ మంచిగా మగ్గనిస్తే టొమాటో త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. సో ఫ్రై అయిపోయింది కదా టొమాటో తర్వాత కూడా వేసుకోవచ్చు. బట్ అంటే దమ్ బిర్యానీకి టొమాటో కనపడకూడదు కదా. సో అందుకనేసి ముందే టొమాటో వేసాక వెజిటేబుల్స్ వేసాను. సో క్యారెట్, కాలీఫ్లవర్ వేగాక చిల్లీ పౌడర్ వేసాను అనమాట. లైటింగ్ చిల్లీ పౌడర్ చాలా లైట్గా కనిపిస్తుంది. అండ్ చిల్లీ పౌడర్ వేసాక ధనియాల పొడి కూడా వేసాను అనమాట. రెండు వేసి మంచిగా వేపాలి కొద్దిసేపు. సో ఓ 2 మినిట్స్ మూత పెట్టేసి తీస్తే మనకి, ఎందుకంటే మంచిగా ఉప్పు కారం అనేది మంచిగా వెజిటేబుల్స్ పడుతుంది. ఇవి కొద్దిగా లేట్గా కుక్ అవుతాయి కాబట్టి త్వరగా ఫస్ట్ ఇవి 2 వేసాము అనమాట. నెక్స్ట్ మష్రూమ్, ఫైనల్గా ఆలు కూడా వేసేసాను దీంతో పాటు. సో ఇవి వేసేసి ఇవి కూడా మంచిగా వేపాలి. సో 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మంచి సాల్ట్ అనేది, కారం అనేది మంచిగా పడుతుంది. బఠానీ ఇప్పుడే వేయను నేను. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అనమాట. కర్డ్ చిన్న స్మాల్ కప్కి కర్డ్ వేసాను. సో ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉన్నాక మూత తీస్తే
ఇలా మంచిగా వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటుంది. ఇలా గ్రేవీ లాగా అయ్యాక మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ టమాటోస్ వేసినప్పుడు సాల్ట్ వేసాను, ఇప్పుడు కూడా చూసుకొని సాల్ట్ వేస్తున్నాను. ఇంక ఏమంటే గ్రేవీ టేస్ట్ చూసి సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రైస్ అయితే కుక్ అవుతుంది, బాస్మతి రైస్. ఇది ఇందులో వాటర్లో చాలామంది చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, యాలకులు, ఇంకా బిర్యానీ మసాలా అంతా వేస్తారు కదా. దీనికి ఏం అవసరం లేదు, ఓన్లీ సాల్ట్, ఆయిల్, కొద్దిగా ఆయిల్ అనమాట వేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పుదీనా ఒక్కటి నేను జస్ట్ ఊరికే 3 or 4 లీవ్స్ ఉంటే వేసాను అనమాట. నెక్స్ట్ గ్రేవీ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసేది వచ్చేసి ఆచి గరం మసాలా. నాకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ప్రతి దాంట్లో ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, ఇంకే చేసినా కూడా నేను ఈ గరం మసాలాని యూజ్ చేస్తాను. ఏదైనా గరం మసాలా అంటే నేను ఇదే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. ఇవి పచ్చి బఠానీ కాయలు అమ్ముతారు కదా. ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి కాయలు మనకి ఈజీగా షాప్లో దొరికాయి నాకు. అందుకనేసి డైరెక్ట్గా ఇది ముందే వేస్తే చాలా సాఫ్ట్ అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసాను. అవి మిక్స్ చేసేసుకున్నాక రైస్ అయితే కుక్ అయిపోయింది. మనకు రైస్ కుక్ అయ్యేలోపు ఈ గ్రేవీ రెడీ అయిపోవాలన్నమాట. అంటే డైరెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోతే ఇట్లా డైరెక్ట్గా తీసేసి మనం గ్రేవీ పైన వేసేయచ్చు రైస్ని. ఇది జస్ట్ 80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 80 to 90% లోపే కుక్ చేసుకోవాలి. మిగతాది అంతా దమ్ అయ్యేటప్పుడు మనకు కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, దమ్ బిర్యానీకి లేయర్స్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా గ్రేవీ పైన రైస్ వేసేసి ఒక గరిటె తీసుకొని రివర్స్ చేసి ఆ కాడతో ఇలా అంటే మనకి గ్రేవీ అంతా ఇలా పైకి వస్తుంది. సింపుల్గా ఇది అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఎటువంటి కష్టం అయితే ఏం లేదు. అలా అలా చేసేసి గరిటెతో నేను చేసిన విధంగా చేసేసి ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా సన్నగా కట్ చేసుకునేసి స్ప్రింకిల్ చేశాను, అంతే. నెక్స్ట్ ఏదైనా పాతది పెనం అలాంటిది పెట్టి హీట్ అయ్యాక మనం దమ్ చేసుకున్నాం కదా, ఆ పాత్రను పెట్టేసి క్లాత్ అంటే మూతకి క్లాత్ కప్పామన్నమాట, ఇన్సైడ్ అనమాట. అది అవుట్ సైడ్కి క్లాత్ ఎక్స్ట్రా అది అవుట్ సైడ్కి వచ్చేసింది. దానిపైన బరువుగా ఏదైనా పెడితే మంచిగా దమ్ అయిపోతుంది. చూస్తున్నా కదా, బాగా దమ్ అయింది. చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. మొత్తం దమ్ అయిపోయాక ఫైనల్గా ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకునేసి సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. అండ్ ఈ ఆలు చూసారా, మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి. నాకైతే ఆలు ఫేవరెట్ అయిపోయింది. దమ్ బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది. ఇది వెజ్ని లైక్ చేసే వాళ్ళు, వెజ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇది వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. అండ్ ఫైనల్గా ఘాటు ఎక్కువ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. ఇదే మెథడ్లో, ఇదే ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఇస్తుంది. పన్నీర్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ వేస్తే మాత్రం మీరు ఏం చేస్తారంటే సపరేట్గా ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ని గోల్డెన్ కలర్లో రోస్ట్ చేసుకోండి, తర్వాత గ్రేవీలో యాడ్ చేయండి. ఎందుకంటే పన్నీర్ డైరెక్ట్ వేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా, మనం గరిటెతో మిక్స్ చేసేటప్పుడు బ్రేక్ అయిపోతుంది, చిన్న చిన్న పీసెస్ అవ్వడం ఇలా జరుగుతుంది అనమాట. అందుకనేసి చెప్తున్నాను. నేను చేశానని, నేను బాగుందని ఇంతగా చెప్పట్లేదు, మా ఇంట్లో అందరికీ చాలా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఈజీ మెథడ్లో సింపుల్ ప్రాసెస్గా చేశాను కదా, ఎటువంటి ఎక్కువ మసాలాలు లేకుండా. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.
ఈ దమ్ బిర్యానీని షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. లాంగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేక లేట్ అయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.